తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య సంచలనంగా మారింది. ఆమె చిక్కడపల్లిలోని ఆమె నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. యాంకర్ స్వేచ్ఛ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వేచ్ఛ చనిపోయిందా లేదా చంపేశారనే సందేహాలు వస్తున్నాయి. స్వేచ్ఛ చనిపోయిందా లేదా చంపేశారా అని సందేహాలు వస్తున్నాయి. ఫ్యాన్ కూరేసుకున్న స్వేచ్ఛ కాళ్లు బెడ్ కు తగిలిలా ఉన్నాయి. అంతేకాదు స్వేచ్ఛ ఆత్మహత్యకు పాల్పడినప్పుడు ఇంట్లో ఎవరున్నారు అనే విషయాలు అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి. స్వేచ్ఛ బలవన్ మరణానికి పూర్ణచందరే కారణమని ఆమె తండ్రి చెబుతున్నాడు. స్వేచ్ఛ పూర్ణచందర్తో సహజీవనం చేస్తోంది. ఆమెకు మొదటి భర్తతో 13 ఏళ్ల కుమార్తె ఉంది. స్వేచ్ఛ మొదటి భర్త కిరణ్ కు 5 ఏళ్ల క్రితం విడాకులు ఇచ్చింది. వాస్తవానికి కొన్నేళ్లుగా పూర్ణచందర్ అనే ఫ్రెండ్ తో సహజీవనం చేస్తుంది. ఆమె 3 రోజుల కిందటే పూర్ణచందర్ తో అరుణాచలం వెళ్లి వచ్చింది. పూర్ణచందర్ స్వేచ్ఛ మధ్య విభేదాలు ఉన్నాయని ఆమె తండ్రి అంటున్నారు. ఆత్మహత్య చేసుకున్న రోజే మధ్యాహ్నం స్వేచ్ఛతో మాట్లాడానని ఆమె తండ్రి చెప్పాడు. ఆ సమయంలో పూర్ణచందర్ తో విడిపోతున్నానని ఆయనకు చెప్పిందట. కాగా నిన్న రాత్రి ఆమె ఆత్మహత్య చేసుకుందని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. పూర్ణచందర్ కు ఇతర మహిళలతోనూ సంబంధాలు ఉన్నాయని స్వేచ్ఛ తండ్రి ఆరోపిస్తున్నారు. స్వేచ్ఛకు పూర్ణచందర్ అఫైర్స్ గురించి చెప్పినా వినలేదని ఆయన చెప్పుకొచ్చారు. పూర్ణచందర్ కు పెళ్లి అయింది, పిల్లలున్నారు. అతను నా కూతుర్ని 3 ఏళ్లుగా హింసిస్తున్నాడని స్వేచ్ఛ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా టీ న్యూస్ లో యాంకర్ గా పనిచేస్తున్న స్వేచ్ఛ ఇటీవల జరిగిన జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధించారు. అందరితో కలుపుగోలుగా చిరునవ్వుతో ఉండే స్వేచ్ఛ నైజం ఇప్పుడు ఈ సంఘటన జరగడం జర్నలిస్ట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. వృత్తిపరంగా మరియు హౌసింగ్ సొసైటీలో కూడా ఆమె క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. జర్నలిస్ట్ కూడా ఈ ఘటనపై తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద మృతిపై లోతుగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అనుమానాస్పద మృతిపై లోతుగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో స్వేచ్ఛ కమిటీ శంకర్ చేస్తున్న పనులు కీలకంగా మారాయి. దీనికి సంబంధించి కేసు ఇప్పటికే నమోదైంది. ఇదిలా ఉండగా స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న సమాచారం తెలుసుకున్న సన్నిహితులు ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సింది. స్వేచ్ఛ గతంలో TV9 లో కూడా పనిచేశారు. అయితే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని గంటల ముందు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని ఫోటోలు షేర్ చేశారు. వాటికి బుద్ధుడి కోట్ ను యాడ్ చేశారు. మనసు నిశ్శబ్దంగా ఉంటే ఆత్మ మాట్లాడుతుందని రాసుకొచ్చారు. మరోవైపు తన నివాసంతో లుంగితో ఫ్యాన్ కూరేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డ ఆమెకు 13 సంవత్సరాల కుమార్తె ఉన్నారు. యాంకర్ గా సుపరిచితురాలు కావటమే కాదు, జర్నలిస్ట్ సర్కిల్స్ తో ఆమె అందరితోనూ కలుపుగోలుగా ఉంటారు.